నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలిలో ఏప్రిల్ 16న సినిమా ఆడిషన్లు పెడుతున్నట్లుగా వస్తున్న వార్తలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన నటీనటుల కోసం మా ఏపీ ఆడిషన్లు పెట్టదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో అప్పటి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఏపీ సంస్థ లోగోను లాంఛనంగా విడుదల చేసి ప్రారంభించగా మా సంస్థ పేరుతో తెనాలిలో వేరెవరో ఈ నెల 16న ఆడిషన్లు పెడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో మాకు రిజిస్టర్ అయిన టైటిల్ను వేరొకరికి అదే టైటిల్ ఏ విధంగా వర్తిస్తుందని ఆయన సంబంధిత అధికారులను ప్రశ్నించారు. మా సంస్థ పేరు లేకుండా వేరే పేరుతో ఆడిషన్లు పెట్టుకుంటే తమకు ఎలాంటి ఆక్షేపణ ఉండేది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు తప్పుదోవ పడకుండా ఏప్రిల్ 16న తెనాలిలో ఆడిషన్లు పెడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం తమ సంస్థ మా ఏపీ చేస్తున్నది ఎంత మాత్రం కాదని దిలీప్ రాజా వివరించారు. రాష్ట్రంలో రోజు ఎన్నో ఫోన్లు తనకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే కాదు వేరెప్పుడూ కూడా తమ సంస్థ ఆడిషన్లను నిర్వహించదని ప్రజలకు ఆయన తెలిపారు. సమావేశంలో దర్శకుడు మణివరన్, నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. మేము 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మా ఏపీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. దాని లోగోని నారా చంద్రబాబు నాయుడు గారితో ఆవిష్కరించడం జరిగింది. మన శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. అప్పటి నుంచి 7 సంవత్సరాలు నిరాటంకంగా ప్రతి ఆదివారం ప్రతి వారంలో 1-2 సార్లు మేము ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావడానికి ఏం చేయాలి అనే సూచనలు సలహాలు మేము ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలోనూ అడిగాం, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావడానికి ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ను తయారు చేయండి సార్ అని మేము కోరటం కూడా జరిగింది. ఎందుకంటే యూనియన్ పెట్టుకున్న తర్వాత మేము ఖాళీగా ఎప్పుడూ లేము. ఎప్పుడు సినిమా పరిశ్రమ గురించే ప్రభుత్వానికి ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ మా ఏపీ. మా వాయిస్ ఏంటంటే ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలి, అది ఒక్కటే. చాలా చోట్ల అనంతపూర్, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి టౌన్స్లో కొంతమంది సినిమాలకి మేము తీసుకుంటామని ఆడిషన్స్ పెడుతున్నారు. సరే, అది ఎవరిష్టం వాళ్ళది, ఇష్టమైన వాళ్ళు వెళ్తారు. అయితే అధిక శాతం ఈ ఆడిషన్ల శాతంలో అధిక శాతం ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఆడిషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే మాది మా ఏపీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మా సంస్థ పేరుతోనే వేరే వాళ్ళు ఈ నెల 16వ తారీఖున ఆడిషన్స్ తెనాలిలో పెడుతున్నారు. ఇది మీరు పెడుతున్నారా అని నాకు నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు. ఎవరైతే ప్రజలు అడుగుతున్నారో నేను ఐఎమ్ గివింగ్ వెరీ క్లారిఫికేషన్. ఎవరైతే ఆడిషన్లు పెడుతున్నారో వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మా ఏపీతో వస్తున్న ప్రచారం అవుతున్న వార్తలు ఏమైతే ఉన్నాయో అవి మేము చెప్తున్నాయి కాదు. మేము ఆ వార్తలు ఇవ్వలేదు, మేము ఆడిషన్లు పెట్టలేదు. ఎవరైతే ఈ నెల 16వ తారీఖున మా ఏపీ పేరుతో ఆడిషన్లు పెడుతున్నారో దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఏపీ ఇది 2018లో రిజిస్ట్రేషన్ చేయించాము. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన లోగోను రిలీజ్ చేశారు. అప్పటి గౌరవ శాసనసభ్యులు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఫోటోలో ఉన్నారు. రైతులకు మేలు చేకూర్చడమే రీసర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎంఆర్ఓ గోపాలకృష్ణ వెల్లడించారు. గురువారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జరిగిన రీసర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదరావూరు గ్రామంలో మొత్తం 2053 ఎకరాలు ఉండగా అందులో మాగాణి 1777, మెట్ట 311, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉందని, దేవాదాయ భూమి 41.48 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు. ఈ సర్వే కార్యక్రమంలో మరణించిన 89 మంది రైతుల
వివరాలు సేకరించినట్లు చెప్పారు. రీసర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రీసర్వేకు సంబంధించి కొన్ని మార్పులు కూడా చేసినట్లు తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు మరలా పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల సలహాలు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జొన్న మొక్కజొన్న పంటల కోతలు జరుగుతున్నందున రీసర్వే ప్రక్రియ ఆలస్యం అవుతుందని, వాటి కోతలు పూర్తయిన అనంతరం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి పూర్తి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఈరోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు మా స్టాఫ్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశాం. మొత్తం పెదరావూరు గ్రామంలో 2153 ఎకరాలు ఉంది. అందులో మాగాణి 1577 ఎకరాలు, అట్లాగే మెట్ట 311 ఎకరాలు, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉంది. మొత్తం ఆయకట్టు విస్తీర్ణం మన వాళ్ళ రికార్డు దాఖలా 2159 ఎకరాలు ఉంది. దేవాదాయ భూమి కూడా 41.48 ఎకరాలు ఉంది. మొత్తం మీద వచ్చేటప్పటికి ఇప్పటికే మనం గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, అవి ఏవైనా 1149 ఖాతాలతో ఉన్నాయి. మనం కొంచెం ఈ రీసర్వే కార్యక్రమంలో రైతులు చనిపోయిన రైతుల వివరాలు, ఆ డెత్ కేసులు సంబంధించి కూడా ఒక 89 సేకరించాం. ఏదేమైనప్పటికీ రీసర్వే పర్ఫెక్ట్గా చేసి రైతులకి మేలు జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రీసర్వేలో కూడా చాలా గైడ్లైన్స్ కూడా మార్చారు. రైతులకు ఎలా ఫేవర్గా చేయాలి, ఈ గతంలో వచ్చిన కంప్లైంట్స్ లేకుండా ఎలా చేయాలి అనేది ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు మన జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే సబ్ కలెక్టర్ గారు. వారి సలహాలు సూచనల మేరకు దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాం మన మండలంలో. యాక్చువల్గా ఏంటంటే మనం జొన్న ఒక 70 ఎకరాలు ఉంది, అది వాళ్ళు కోత కోసేశారు. ఆ 70 ఎకరాల మటుకు గ్రౌండ్ ట్రూతింగ్ వెంటనే అయిపోతుంది. రైతులతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే మనకు ఎక్కువగా పెదరావూరులో మొక్కజొన్న పంట ఉంది. అది ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ కోతలు పూర్తవుతాయని చెబుతున్నారు. అది కోతలు పూర్తయ్యి పంట లేకుండా ఖాళీగా ఉంటే సర్వే ఇంకా బాగా స్పీడ్గా జరుగుతుంది. తెనాలి మండలం కటివరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడం పట్ల పలువురు అంబేద్కర్ వాదులు ఆందోళనకు దిగారు. రానున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలోని సెంటర్లో కటివరం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడంతో ఆందోళనకు దిగారు. గ్రామంలో అనేక పొలిటికల్ ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడం ఏమిటంటూ ఆందోళన చేశారు. సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహంని బొమ్మని ఫ్లెక్సీని తీసేసేసి చెత్త కుండీలు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్న చెత్త కుండీలు దానిలో పడేశారు. మేము ఏందని అడిగితే దానికి అసలు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి ఇంత గతి పడితే సామాన్యుడు అనేది ఇక్కడ అసలు ఉండగలడా, ఈ ఊర్లో బతకగలడా, దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మీరు మాత్రం ఈసారి కానీ ఇలాగే జరిగితే మాత్రం దీన్ని సరైన సంజయ్ చెప్పాలి. చెప్పకపోతే మేము దళితులు అందరం కలిసి ఉద్యమిస్తాం, రేపు ధర్నా చేస్తాం. అన్ని పార్టీల పర్వాలేదు, ఒక దళితులు అనేది మాత్రం ఇక్కడ సెంటర్లో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. పార్టీలో ఎవరున్నా పర్వాలేదు కానీ దళితులు అంబేద్కర్ అనేది అతను సెంటర్లో ఉండకూడదు. ఉన్న ఊర్లో ఎక్కడైతే మూలన ఉండాల్సిన దళితులు అక్కడే ఉండాలి, సెంటర్కి రాకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. దళితులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇది రెండోసారి. గతంలో ఒకసారి చేశారు, ఇది రెండోసారి. ఈ రెండోసారి బాబు జగజనరావు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ ఈడ ఎందుకు ఉండాలని కక్ష కట్టి ముందుగానే డిపార్ట్మెంట్ని పిలిచి ఆ డిపార్ట్మెంట్తో కుమ్మకై ఇక్కడ మా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసి ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీ ఉండాలి అనేది ఫస్ట్ రావడంతోనే అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఎందుకు ఒప్పదీయాలి. అనేకమైన రాజకీయ బొమ్మలు ఉన్నాయి, ఆ ఏటి కదిలీకుండా అంబేద్కర్ బొమ్మ ఎందుకు తీయాల్సి వచ్చింది అది మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా చవట్లా. మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది చవట్లా. దీనికి ముఖ్యమైన కారణం మాకు చెప్పాలి. చెప్పని మరుక్షణంలో రేపు నుంచి మేము అది తేలిన దాకా రాజశెట్టి సెంటర్లో ధర్నాకు దిగుతాం.
తెనాలి సోమసుందరపాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆటో, కారు ఢీకొనగా కారు పాక్షికంగా దెబ్బతింది. వివరాల్లోకి వెళితే కంటన్రాజ్ కొండూరుకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ బాజీ ఉదయం వంకాయల్లో లోడ్ వేసుకుని తెనాలి మార్కెట్కు వచ్చి లోడ్ పూర్తి చేసుకుని తిరిగి తన ఊరు కంటన్రాజ్ కొండూరు వెళుతుండగా తెనాలి విజయవాడ బైపాస్ మీద సోమసుందరపాలెం దగ్గర ఆగి ఉన్న కారుని వెనక నుండి ఢీకొట్టడంతో కారు వెనక భాగం దెబ్బతినడంతో పాటు ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ మార్గమధ్యంలో మద్యం సేవించి ఉండడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఎవరికి ఏ ప్రమాదం లేదు. చికిత్స నిమిత్తం ఆటో డ్రైవర్ బాజీని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. నా పేరు ప్రదీప్ అన్న. తెనాలి నుంచి ఊరికి వెళ్తుంటే ఒక సైడ్ ఆపుకున్న వేరే మనిషి కోసం ఆగున్నాము. సైడ్ ఆపుకున్న బండిని వచ్చి ఆటో అతను వచ్చి గుద్దాడు. తాగున్నాడు ఫుల్. మేము సైడ్ ఆపుకుని వేరే మనిషి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. సైడ్నే ఉంది బండి. వచ్చి ఆంతిని గుద్దాడు. ఏందని చెప్పి చూడంగానే అతను ఫుల్గా తాగున్నాడు. వాటర్ బాటిల్ గ్యాస్ ముందు కూడా దాంట్లోనే ఉంది బండిలోనే. ఏంటంటే మా మీద రివర్స్ అవుతున్నాడు. బండి సైడ్ ఆపి తీసుకొని వెళ్ళిపోయాడు. అది పరిస్థితి. బండి మీకు న్యాయం చేయాలి సార్. నేను ఒక చిన్న పాప, ఒక మా సార్. ఆటోలో ఆ డ్రైవర్ అతను పక్కన ఒక అతను ఉన్నాడు. అతనే చెప్పాడు తాగున్నాడు సార్, ఫుల్ వస్తా తాగుతూ వస్తున్నాడు అతను డ్రైవర్ అని చెప్పి అన్నాడు. 1,00,000 దాకా అయ్యి సార్. అది ఆపున బండిని కొట్టాడు. ఫుల్గా తాగున్నాడు. జైన్ మత 24వ తీర్థంకులు మహావీర్ స్వామి జన్మ కళ్యాణోత్సవం సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో జైన్ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని మార్వాడి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో జైన్ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని మార్వాడి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో కొనసాగింది. అన్ని జీవుల పట్ల కరుణ మరియు అహింస జైన తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాలు. కళ, సంస్కృతి మరియు విద్య ద్వారా జైన మతం మరియు దాని విలువలను ప్రచారం చేయడమే మహావీర్ లక్ష్యమని జైన్ సంఘీయులు తెలిపారు. జైన్ మతంలో 24వ తీర్థంకులు మహావీర్ స్వామి గారి జన్మ కళ్యాణం సందర్భంగా అన్ని దేశాల్లో మరియు భారతదేశంలో అన్ని చోట్ల భవ్య రకంగా ఊరేగింపు రథయాత్ర జరిగింది. దానిలో తెనాలిలో కూడా మన జైన్ మతం సంబంధిగా అందరూ కలిసి భవ్యంగా రథయాత్ర తీసేసి జైన్ మతంలో ముఖ్య సిద్ధాంతం బ్రతుకు నీవు దాన్ని సంబంధించి దాన్ని ప్రకటిస్తూ భవ్య ఊరేగింపు చేశారు. ముఖ్య జైన్ మతంలో నువ్వు బ్రతుకు ఇతరుని బ్రతుకుని ముఖ్య సందేశంగా మహావీర్ స్వామి గారు చెప్పారు. ఇంకా దాంతోపాటు ఏ జీవాన్ని కూడా హింస చేయకుండా వాళ్ళని కూడా జీవించేటట్టు మరియు మీ అన్న జీవితం కూడా అహింస పరమోధర్మ ముఖ్య సిద్ధాంతంగా పెట్టి జీవించమని మహావీర్ స్వామి గారు చెప్పారు. అదే సిద్ధాంతాన్ని జైన మతం వాళ్ళందరూ అనుసరించి ఈ రథయాత్ర చేశారు. దానికి ఈరోజు ఈ రథయాత్ర అయిన తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి. ఆ భోజనం కూడా ఇక్కడ ఆరాధన భవన్లో పెట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.